78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 150 మీటర్ల త్రివర్ణ పతాకంతో ర్యాలీ తీసిన హైదరాబాద్ మహానగరంలోని కని విని ఎరగని రీతిలో జై గోకుల కృష్ణ యాదవ్ సేవా సంఘం రిజిస్టర్ నెంబర్ 517/2024 ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ వద్ద కని విని ఎరగని రీతిలో ఈ కమిటీని వారు చేస్తున్న మంచి పనులకు ఆకర్షితులై అజయ్ అనువారు 150 మీటర్ల పొడవు గల జాతీయ పతాకాన్ని భక్తి శ్రద్ధలతో తయారు చేయించి కమిటీ వారికి అప్పచెప్పి ఉదయం 6 గంటల నుండి సంఘ సభ్యులు, యువకులు, ఉత్సాహవంతులు దాదాపు 300 మంది జాతీయ పతాకాన్ని పట్టుకొని వీధులన్నీ తిరిగి 9:30 వరకు వారి గమ్య స్థానాన్ని చేరుకుని కమిటీ అధ్యక్షులు రాంప్రసాద్ యాదవ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, కోశాధికారి బాలకృష్ణ యాదవ్, సెక్రటరీ రాములు యాదవ్, పి శ్రీనివాస్, కమిటీ సలహాదారుల అనుమతితో అధ్యక్షులు రాంప్రసాద్ యాదవ్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. జన సమూహంతో బాజా భజంత్రులతో సన్నాయి మేళలతో వందే మాతర గీతం అని ఆ భక్తులందరూ కలిసి ఆలపించారు. ఈ ఒక్క కార్యక్రమంలో అజయ్, కిలారి సుధాకర్, కిలారి మల్లయ్య, కె లక్ష్మీనారాయణ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని కమిటీ వారు ఏర్పాటు చేసిన స్వీట్లు, పండ్లు స్వీకరించి కమిటీ వారికి ధన్యవాదాలు తెలిపినారు. అటు తర్వాత అధ్యక్షులు రాంప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ 26వ తేదీగా నాడు గోకుల అష్టమి మీ అందరి సహాయ సహకారాలతో ఎంతో గొప్పగా చేయాలని మా యొక్క కమిటీ ఉద్దేశమని, ఇదే మా ఆహ్వానంగా భావించి మీరే కాక మీ కుటుంబ సభ్యులకు తెలియజేసి తీసుకొని రాగలరని తెలియజేశారు. మీ రిపోర్టర్ భద్రాచారి, ఏవు, తెలంగాణ. మన అందరి జై హింద్.